అందరికీ నమస్కారం అండి. మేము నెల్లూరు వెళ్తున్నాము ఈరోజు. మా ఆయనకి నెల్లూరులో వర్క్ ఉంది. అది చూసుకొని నెల్లూరుకి దగ్గరలో ఉన్న బీచ్‌కి వెళ్తున్నాము. మనకు తిరుపతి అటువైపు, చిత్తూరు వైపు అట్లా హెరిటేజ్ ఉంటుంది కదా! ఇక్కడ తిరుపతి నుంచి నెల్లూరు వెళ్ళేటప్పుడు ఇక్కడ సోర్స్ ఆఫ్ ప్యూరిటీ అని ఉంది. ఇక్కడ పిల్లలు వెళ్ళి ఇంకా ఐస్ క్రీమ్‌లు, జ్యూస్‌లు, జున్ను అవన్నీ తెచ్చుకున్నారనమాట. ఎండ ఎక్కువగా ఉంది ఈరోజు. నా యూట్యూబ్ ఛానల్‌లో ముందున్న లాంగ్ వీడియోస్, షార్ట్స్ చాలా వరకు డిలీట్ అయిపోయింది. నా ఫోన్‌లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. నేను స్టోరేజ్ ఫుల్ అయింది కదా అని కొన్ని వీడియోస్ డిలీట్ చేశాను. కానీ యూట్యూబ్‌లో ఎలా డిలీట్ అయిందో తెలీదు. ఛానల్ మోనిటైజేషన్ అయితే మనమే వీడియోస్ రికవరీ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. నా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ కాలేదు. అందుకని యూట్యూబ్ టెక్ ఛానల్ వాళ్ళ తరపున ట్రై చేద్దామని చేశాను. ఇన్స్టాలో చాట్ చేశాను వాళ్ళతో. ఇట్లా వీడియోస్ డిలీట్ అయిపోయింది అనేసంటే ఇంకా వాళ్ళు ఇంత అమౌంట్ తీసుకుంటాము అని చెప్పినారు. ఒకవేళ అది రికవరీ అవ్వచ్చు, కాకపోవచ్చు. డౌట్‌గానే చెప్పినారనమాట వాళ్ళు. నేను ట్రై చేయమని నేనే చెప్పినాను. వాళ్ళు ట్రై చేసినారు. అది కాలేదనమాట. మా ఆయన చెప్పినట్టు విని ఉండాల్సిందని తర్వాత ఫీల్ అయ్యాననమాట. కాకపోతే యూట్యూబ్ ఛానల్స్‌లో చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళే ఇట్లా డిలీట్ అయింది, రికవరీ చేసుకోవచ్చని డిలీట్ చేసి కూడా చూపించినారనమాట మళ్ళీ రికవరీ చేసి. నేను అది కొంచెం హోప్ ఉన్నింది నాకు. ఒకవేళ రికవరీ చేసుకోవచ్చేమో అనేసి. మీ వీడియోస్ ఎప్పుడైనా డిలీట్ అయితే రికవరీ కోసము ట్రై చేయకండి. ఒకవేళ మీరు మన గ్యాలరీలో లేదంటే ఇంకెక్కడైనా స్టోరేజ్ అయి ఉంటుంది కదా! దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ రికవరీ కోసం మాత్రము ట్రై చేయకండి మళ్ళా. నా వీడియోస్ అయితే చాలా వరకు అప్లోడ్ చేసిన వెంటనే డిలీట్ చేసేస్తూ ఉంటాను. గ్యాలరీలో కూడా ఉండదు నావి. అందువల్ల చాలా వీడియోస్ పోయినాయి. కానీ రికవరీకి ట్రై చేయొద్దండి, వేస్టు. అది రికవరీ కాదు వీడియోస్. ఇప్పుడైతే నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్‌కి అయితే వచ్చేసాము. నారాయణ వైద్య విద్యా సంస్థలు హాస్పిటల్ కూడానా? వైద్య విద్యా సంస్థలు అంట. ఇప్పుడు ఏ షాప్ చేసేయాలా? నారాయణ మెడికల్ కాలేజ్ అంట. మురళీధర్ సైట్ ఆఫీస్, ఎస్టేట్ ఆఫీస్. వెళ్ళాడా? నాకు ఉన్నాడు కదా, ఆన్లో ఉంది. ఎందుకు వెళ్తున్నా? ఫస్ట్ కీ షాప్ చేసా. తిప్పద్దు అన్నాను. నువ్వేం చేస్తావు ఇంట్లో? ఏమ్మా? నాప్ చేసా. వద్దురా రే బాబు. రే అనద్దు అన్న అని చెప్పానా? మా చూడు కాకి నీళ్ళు అంటాను. మా ఆయన ఇక్కడ కొలతలు తీసుకుంటా ఉండారనమాట. ఇది పార్కింగ్ వేసేదానికి. తర్వాత మెటీరియల్స్ పంపిస్తారు. మీకు తెలుసు కదా, మాకు రాయల్ నగర్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. తిరుపతికి దగ్గరలో వెంకటరామపురంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. మా ఫ్యాక్టరీలో పేవర్ బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, కర్బ్ స్టోన్స్, ఇంకా మొజాక్ టైల్స్ ఇవన్నీ మా ఫ్యాక్టరీలో ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. క్వాలిటీగా ఉంటాయి. క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాము. ఇప్పుడు మైపాడు బీచ్కి వెళ్తూ ఉన్నాము.
49 minutes అనుకున్నా, అంటే 1 hour ఇక్కడ నుంచి అక్కడికి. ఇక్కడ నుంచి 1 hour మైపాడు బీచ్ సరిపోతే 4కి వెళ్తాం. నానా ఆ బీచ్కి ఇక్కడ నుంచి 1 hour అంటున్నారు. ఏం బా ఏం చెప్పారు? ఇటు పక్క పోవాలి, బస్ స్టాండ్ వస్తుంది, బస్ స్టాండ్ కూడా అడగండి అంటున్నారు వాళ్ళకండి. ఇటీనా ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా తెలీదా? నా 1 hour చూపిస్తాను. అప్పుడు మనము నైకి వాళ్ళు తెలియదు చిన్నప్పుడు. అది కోడూరు నాన్న. కోడూరు కాదు అది, అది కూడా నెల్లూరులో బీచ్ ఒకటి. ఊరు పేరు కోడూరు బాను, నెల్లూరులోనే. దానికే వెళ్దాము. ఎప్పుడు పోలేదు దీనికి, చూద్దాం రా బాను. శివాలయం అంతా బాగుంటుంది అంటారు. అడ్రస్ పెట్టాను, 1 hour చూపిస్తాను. ఏం చెప్పావు బంగారు? మైపాడు నెల్లూరు మైపాడు బీచ్. మైపాడు బీచ్ ఇక్కడ నుంచి 1 hour పడుతుందా మైపాడు బీచ్కే? స్టార్ట్ అయింది 46 minutes. బాను హోటల్ కూడా ఆపమంటే అత్తాలి అంటే ఉండేది తినేస్తారంటే తినేస్తారు. తినేస్తాం ఎక్కడైనా అట్లా ఉంటే. అది బరువు తెల్లాడుతుంది. బొరుగుల ఉప్మా బాగుందా? ఏమిరా బొరుగుల ఉప్మా. నెక్స్ట్ నెక్స్ట్ ఏంది ఇది? పోలీ పెట్టి వాడికి ఆకలి కామండి. పోలీ పెట్టి అలా బయట పెట్టద్దు. తీసుకో నానా. ఆపచ్చా ఇక్కడ కాదు? బాగుందా? బాగుందా బరువుల ఉప్మా? ఛార్జింగ్ పెట్టి తెచ్చుకోవాలంట. పోలీ కూడా బాగుంది చూడు, టేస్ట్ మంచిగా ఉంటారు మనుషులు కూడా. కొబ్బరి తోట భలే ఉంది చూడు. నువ్వు అడిగి పొట్టావు ఇందాక అక్కడ ఉండి పొట్టావు. చైనీస్ చైనీసా? అక్కడ ఎంట్రన్స్ అలాగే పెట్టి వీటికి బార్డరే లేదన్న, అందరూ అచ్చడికి వెళ్ళిపోతారు. కేరళ లాగుంది ఇది. కేరళ అబ్బా భలే ఉందిరా. కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇచ్చేడు జూమా ఇచ్చేడు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ? సూపర్. ఇంకేంటి కొబ్బరికాయలు వస్తాయి. బాగుంది కదా చిన్నోడా? ఏం చేస్తాడు బా? డ్రైవింగ్ సర్కస్ ఫీటా? నిద్ర వస్తా ఉందా? దయచేసి పక్కన పెట్టేసి నిద్రపోప్పా ప్లీజ్. లేబూరు అంటారా? లేబూరు లేబురు లేబురునా? నీళ్ళు వచ్చినట్టు రొయ్యల చేపల చెరువు. అయినా నాన్నకే ఇష్టం, నాన్న తినేస్తాడు. చెరువు పెద్ద చెరువు. ఓ సూపర్. వాళ్ళు పెంచుతారు నాన్న. సముద్రం నీళ్ళు అడగా తీసుకొచ్చి
సముద్రం నీళ్ళలో రొయ్యలు పెరుగుతాయా? వాళ్ళు బార్డర్ లాగా కూడా చేశారు. రొయ్యలు ఎక్కువ కదా నెల్లూరు. అన్ని లేకపోతే అంత మొక్కటేలు ఒక్కొక్క బార్డర్ లాక్కోకుండా చెట్లు పెట్టుకున్నారు. అలా అందరూ చూసి అందరూ పెట్టేసుకున్నారు. వీళ్ళే పెద్దది, ఆ నుంచి వరకు ఇదే పెద్దది. ఈడ వరకు ఉంది. ఇది వేరే వాళ్ళు రైస్ మిల్ అది. చికెన్ చెట్లు సూపర్ ఉందబ్బా. ఏముందబ్బా చెరువు ఇది. రాలేదు నీకు ఇష్టమైన చేపలు సూపర్ ఉంది. నన్ను అలాగే ఫ్రై చేస్తారు లేకపోతే స్కిన్ చేస్తారు. నువ్వేమో మొక్కలు చూస్తావా? ఏం మండి తినకూడదు. రేపటి నుంచి నాన్ వెజ్ అంట. ఎన్ని రోజులు అయిపోయింది బా? 42 రోజులు అయిందా? 51 days 10 days పాటు 42 రోజులు అయిందబ్బా. రైస్ పాడిస్తున్నారు. ఎంత బాగా రోల్ చేసి పెట్టున్నారు కదా. వీళ్ళు ఫెన్సింగ్ కూడా వేసుకోరు. అంకమ్మ సత్రం అంట. ఏదో ఒక యానిమల్ దిగేసి తినేస్తే ఎంత లోతుంటుంది అది? అన్ని అవే ఉన్నాయి నాన్న. అది దూకొచ్చా. అన్ని చెరువులే. కుక్కలు దిగి చంపేవా? మల్లెపూల చాలా బాగుంది. వైట్ పెట్టుకున్నావు నువ్వు? నేను పెట్టుకోలే. నాకు బీచ్ దగ్గర పోయేది భయం. దయ్యాలు పట్టుకుంటాయి. సముద్ర దెయ్యం వస్తుందా సముద్రం నుంచి? చిత్రమైన క్యారెక్టర్ నిజంగా అలా వస్తుంది. వాడు ఫ్యాంటసీ పోతాం. వాడు చెప్తా ఉండరా రే బాబు రే. ఏంది అది? శివాలయం అబ్బా. అన్ని శివాలయాలా? ఒకటేనా అన్ని? ఇప్పుడు కుక్కలు బాగానే వచ్చి ఉన్నారు. ఈరోజు హాలిడే అనేసా? ఏమో చూడు ఎక్కడ పార్కింగ్ ఉన్నాడు. ఇంకా లోపల పెట్టుకోవచ్చా? కుక్కను కూడా తీసుకొచ్చారు. అక్కను కూడా తీసుకొస్తారు. బీచ్, మైపాడు బీచ్. నేను డ్రెస్ మార్చుకోండి. మార్చుకోరా. వాళ్ళు పెట్టున్నారు చూడు, అలా పెట్టి. అందుకే నాన్న మైపాడు బీచ్ అంటే ఇలా ఉంటుంది. అలలు ఎక్కువ ఉంటాయి నాన్న. పెద్ద పెద్ద అలలు ఉంటాయి. చూడు ఒక ఆడికి వెళ్ళిపోయాడు. సముద్రం పక్కనే ఈ శివాలయం ఉంది. ముందుగా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత బీచ్కి. ఈ సైడ్ అంతా జ్యోతిర్లింగాలు ఉంది. ఈ శివాలయాన్ని స్థానిక భక్తులే నిర్మించారు. మొదట చిన్న శివలింగం మాత్రమే ఉండేది. తర్వాత గ్రామస్తులు సహకరించి గుడి నిర్మించారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది. ఈ శివాలయం సముద్ర తీరంలో ఉండటం వల్ల ఈ శివాలయానికి ఒక దివ్యమైన వాతావరణం ఉంటుంది. అలల శబ్దము, సముద్ర గాలి మధ్య భక్తులు శివుడిని పూజించడం ఒక ప్రత్యేక అనుభూతి. స్థానిక మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు ఇక్కడ పూజలు చేస్తారు. ఈ గుడి టైమింగ్స్ మార్నింగ్ 6 నుండి 11 వరకు, ఈవినింగ్ 5 నుండి 7:30 వరకు ఉంటుంది. ఇంకా స్పెషల్ డేస్లో అయితే అంటే శివరాత్రి, కార్తీక మాసము, సోమవారాలు ఇలాంటి రోజుల్లో ఆలయం ఎక్కువసేపు ఓపెన్లో ఉంటుంది. భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మైపాడు బీచ్ నెల్లూరు నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మైపాడు బీచ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధమైన బీచ్లలో ఒకటి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం వల్ల హరిత బీచ్ రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్లో స్టే చేయొచ్చు. ఇంకా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉంది.
వీకెండ్స్లో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ సముద్రపు అలలు, కొబ్బరి చెట్లు, సాయంత్రం సూర్యాస్తమయం చాలా బాగుంటుంది. ఆ పెన్ను ఆ డబ్బులంతా అట్టే పెట్టుకొచ్చినావు. ఎక్కడ ఇక్కడ చాలా పెద్ద అలలు వస్తుంది, పవర్ఫుల్ వేవ్స్. నేను నిలబడుకొని వీడియో తీస్తా అన్నాను, పడిపోయినాను. సెల్ కూడా బాగా తడిచిపోయింది, నీళ్ళల్లో మునిగిపోయింది. కానీ వర్క్ చేస్తూ ఉంది, సెల్కి ఏమి కాలేదు, బాగా వర్క్ చేస్తూ ఉంది.
ఆడ బోట్లు చూడు ఒకసారి, ఆడ బోట్లు చూడు. సరే కానీ ఫోన్ కార్లో పెట్టేస్తాను. లాస్ట్ వెళ్ళిపోయింది పొద్దుపోతాను. ఇక్కడ సముద్రంలో దొరికే అన్ని రకాల చేపలు, రొయ్యలు ఇవన్నీ ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏందది గౌతమ్ చేతిలో ఉండేది ఏంది? ఏమే